బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. మదురై టీవీకే బహిరంగ సభలో ఆపరేషన్ చోటు చేసుకుంది. హీరో విజయ్ స్టార్ట్ చేసినటువంటి పొలిటికల్ పార్టీ తమిళగా వెట్రి కజగం. ఈ పార్టీకి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఆపరేషన్ చోటు చేసుకుంది. విజయ్ ని చూసేందుకు భారీగా సుమారుగా 4 లక్షల మంది ఈ సభకు హాజరైతే ఆ సభలో ఒక్కసారిగా విజయ్ ని చూసేందుకు అక్కడికి వచ్చే కార్యకర్తలు మొత్తం కూడా ముందుకు దూసుకెళ్లారు. దీంతో 400 మంది కార్యకర్తలకి అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది. ఒకరు మరణించగా ఈ ఘటనలో 12 మందికి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మరికొంతమంది స్పృహ తప్పి పడిపోయారు కార్యకర్తలు అందులోనే. సో మనం చూస్తున్న విజువల్ చూడండి. ఇసుకేస్తే రాలంత జనం. ఒక స్టార్ హీరో తమిళ వెట్రి కజగం అనేటువంటి ఒక పార్టీ టీవీకి అనే పార్టీని ఏర్పాటు చేశాడు ఆయన. సో త్వరలోనే తమిళనాడు ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో పార్టీని మరింతగా విస్తరించేటువంటి క్రమంలోనే ఒక భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాడు. ఆ బహిరంగ సభ ఈరోజు కొంత ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. అక్కడికి 4 లక్షల మంది జనం చేరుకొని ఆ కార్యక్రమానికి సంబంధించి హాజరైన నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు దూసుకొచ్చారు. విజయ్ని చూడడానికి దూసుకొచ్చారు. ఒక స్టేజ్, భారీ స్టేజ్ని కార్యకర్తలు ఇటు చివరి నుంచి అటు చివరి వరకు కార్యకర్తలతో తన మొహాన్ని చూపించి అందరినీ కలుసుకొని వెళ్లేందుకు ఒక భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. ఆ స్టేజీ పైన అటు ఇటుగా తిరుగుతున్న క్రమంలో కొంతమంది ఆయన చూసేందుకు కార్యకర్తలు దూసుకొచ్చారు. ఇక్కడ మీరు చూసిన విజువల్స్ గురించి ఒకసారి అటువైపు నుంచి ఇరువైపుల నుంచి ఆయన చూసేందుకు స్టేజీ పైకి ఎక్కి దూసుకొస్తున్నారు కొంతమంది కార్యకర్తలు. అయితే వారిని అటు ఇటుగా నెట్టేటువంటి క్రమంలోనే ఆ కార్యకర్తలందరూ కూడా ఒకసారిగా తొక్కిసలాట గురైంది. తొక్కిసలాట్లో సుమారుగా 400 మందికి అస్వస్థ గురైనట్టు తెలుస్తోంది. ఇంకా కార్యకర్తలు స్పృహ పడిపోయారు. ఎస్, మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. సురేష్, సో ఏం జరిగింది అక్కడ? ఆ కార్యకర్తలకు సంబంధించి పరిస్థితి 400 మంది పూర్తిగా అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఆల్రెడీ ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన పైన విజయ్ ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే తమిళనాడులోని విజయ్ తలపెట్టినటువంటి బహిరంగ సభలో ఊహించిన స్థాయి కంటే కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. దాదాపు 4 లక్షల పైగా ఈ యొక్క సభకు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. అయితే సభ ప్రధాన స్టేజ్ వద్ద నుంచి ఆ యొక్క కార్యకర్తతో మమేకేందుకు ఒక చిన్నపాటి బ్రిడ్జి, ఒక ఇదిలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద నడుచుకుంటూ ఆయన అభివాదం చేస్తూ వెళుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా అభిమానులు ఆయన్ని చేయగలిపేందుకు ఎగబడడంతో తోపులాట జరగడం, కొంతమంది అస్వస్థ కూడా గురైనటువంటి దాదాపు 400 మంది దాకా తీవ్ర ఆ యొక్క అస్వస్థ గురైనటువంటి నేపథ్యం అనంతా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ లో కూడా తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకరు మరణించినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అదే రకంగా 12 మందికి కొంత సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఆ 400 మంది పూర్తి స్థాయిలో స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకరి మీద ఒకరు అభిమానులు పనడం, ఎవరైతే విజయ్ వస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆయనకు అభివాదం చేయాలన్నటువంటి ఉత్సాహంతో వీరంతా ముందుకు చొచ్చుకు రావడంతో ఈ యొక్క పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పాలి. వెంటనే విజయ్ కూడా ఆ యొక్క పరిస్థితిని చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికార పోలీసులు వారు కావచ్చు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వారినంతా కూడా వెంటనే ఏదైతే తోపులాట జరుగుతుందో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ వెంటనే వాళ్ళని మెరుగైన వైద్యం కోసం తరలించాలని కూడా విజయ్ యువత తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ యొక్క అస్వస్థ గురైనటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కావచ్చు, వెంటనే వాళ్ళని హాస్పిటల్ తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో యొక్క సభకు మాత్రం ఊహించని స్థాయిలో ఒక్కసారిగా అంతమంది కార్యకర్తలు, అభిమానులు రావడం అన్నది మాత్రం ఒక ఇంత ఇసుకేస్తే రానటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పాలి. ఆ యొక్క అస్వస్థ గురైనటువంటి వారినంతా కూడా ఆ యొక్క ప్రాణం బయట తీసుకెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందికరైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ ఆ యొక్క కార్యకర్తలు, అభిమానులు గుమ్ముగూడడంతో ఆ యొక్క పరిస్థితి కూడా చాలా కొంతమేరకు భయాందోళన కలిగించేటువంటి వాతావరణం కూడా అక్కడ ఏర్పడిందని చెప్పాలి. ఎటకేలకు అధికారులు మాత్రం వెంటనే స్పందించి వారిని హాస్పిటల్ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. రైట్, అంటే ఇక్కడ విజయ్ తలపతి ఆ వేదికపైకి అటు ఇటుగా వెళ్తున్నటువంటి క్రమంలోనే కార్యకర్తలు తొక్కిసలాటకు గురైందా? అసలు ఏం జరిగింది? తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఎక్కడెక్కడ వాలంటీర్స్, పోలీస్ టీమ్స్ కూడా ఉన్నారు కదా, ఎలా జరిగింది ఘటన? అంటే వాస్తవానికి ఎవరైతే విజయ్ అభివాదం చేస్తూ వస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా ఆయనకు చేయి కలిపేందుకు, ఆయనకు అభివాదం చేసేందుకు, ఆయన్ని పలకరించేందుకు వాళ్ళకి అత్యుత్సాహంతో వాళ్ళంతా కూడా ఒక్కసారి చొచ్చుకునేటువంటి ప్రయత్నంలోనే ఈ యొక్క సంఘటన కూడా చోటు చేసుకుందని చెప్పాలి. అయితే విజయ్ వస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా అంటే ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ముందుకు రావడం, వాళ్ళు అనుకున్నటువంటి వారంతా కూడా వచ్చి వీరి మీద అట్ట గుంపులుగా ఒకరి మీద ఒకరు పట్టడంతో ఈ యొక్క స్పృహ తప్పి పడిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిందని చెప్పాలి. ఇటు చూసినా కూడా
ఫ్రీగా గాలి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పారు. ఎందుకంటే దాదాపు 4 లక్షల పైచిలకు కార్యకర్తలు అభిమానులు ఆ ప్రాంగణంలో ఉన్నారంటే ఒకసారి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకరి మీద ఒకరు పడడంతో పూర్తి స్థాయిలో ఊపిరాడక వీళ్ళంతా కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. ఇట్లా మరీ ముఖ్యంగా ఇంకా 12 మంది ఎవరైతే ఉన్నారో వారి వెంటనే వాళ్ళని అంబులెన్స్ లో కూడా తరలించినట్టు తెలుస్తుంది. వారు పూర్తి స్థాయిలో చాలా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితిలో చాలా తీవ్ర స్థాయిలో కూడా వాళ్ళంతా ఒక ప్రాణాపాయ స్థితిలో కూడా వేస్తున్నట్టుగానే తెలుస్తుంది. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని అంతా కూడా వెంటనే అంబులెన్స్ లో తరలించే ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయి. రైట్ సురేష్, మొత్తం మీద విజయ్ తలపతి టీవీకే తమిళగా వట్రి కజగం ఆయన పార్టీ. సో ఆయన నిర్మించినటువంటి ఈ పార్టీకి సంబంధించి ఏర్పాటు చేసిన పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంతా సంసిద్ధం చేస్తూ ఆయన ఈ పార్టీని 2026 ఎన్నికల్లో చాలా ఘన విజయం సాధించే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోనే ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని కలవడం, పార్టీని బలోపేతించడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు టీవీకే భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. అయితే ఆ సభ కాస్త ఒకసారిగా రసాభాసగా మారింది. మదురైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ఆ భారీ బహిరంగ సభకి 4 లక్షల మంది జనాభా అక్కడికి చేరుకున్నారు. సో దాంట్లో 400 మందికి తొక్కిసలాటకు గురైపోయి కార్యకర్తలు అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే ఒకరు మరణించగా ఈ ఘటనలో 12 మంది సీరియస్ గా ఉండిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తోంది. సో అంతగా ఒక భారీ సభని ఇసుకేస్తే రాళ్ళంత జనం, ఏకంగా తమిళనాడు ప్రభుత్వాలు, తమిళనాడు రాజకీయ పార్టీలే నివ్వెరపోయేలా ఒక వ్యక్తి పిలుపునిస్తే ఇంతటి స్థాయిలో జనం వస్తారన్న చందంగా అందరు కూడా షాక్ అయ్యారు. అంతటి జనాన్ని విజయ్ తలపతి అక్కడికి తీసుకురాగలిగారు తన మాటల ద్వారా, తన ప్రసంగాల ద్వారా. సో ఈ రోజు కార్యక్రమం కూడా చాలా ఘన విజయమైంది. అయితే చివరిగా ఆయన ప్రసంగం జరుగుతూ అటు ఇటుగా జరిగేటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా అందరినీ ఆందోళన గురి చేసింది. సో ప్రస్తుతానికి 400 మంది అస్వస్థకు గురైపోయి వివిధ కారణాల చేత అందరు కూడా వివిధ హాస్పిటల్ ద్వారా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఒకసారి లైవ్ లో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజయ్ తలపతి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. உங்க வீட்டு ரேஷன் கார்டுல வேணா ஏன் பேர் இல்லாம இருக்கலாம், ஆனா நாம எல்லாரும் ஒண்ணுதான், உறவுதான். நமக்கு இடையே எந்த அரசியலும் உள்ள நுழையவே முடியாது. என்கிட்ட இருந்து உங்களையும் உங்ககிட்ட இருந்து என்னையும் எந்த சக்தியாலும் பிரிக்கவே முடியாது. அப்புறம் நான் ஒன்னும் இந்த மார்க்கெட் போனதுக்கு அப்புறம் ரிட்டையர் ஆனதுக்கு அப்புறம் அடைக்கலம் தேடி அரசியலுக்கு வரல, படைக்கலனோட வந்திருக்கிறோம். பவர்ஃபுல் ஃபோர்ஸோட, மாபெரும் పడై వరిసయోడ. బేసిక్గా తమిళ్ అంటేనే డెఫినెట్ గా సౌత్ ఇండియాలో ద్రవిడలు అని చెప్తుంటారు. ప్రధానంగా వారికి ఏ జాతీయ పార్టీ నచ్చదు, ఇండివిజువల్ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటాయి. సో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో తమిళనాడులో ఉన్నటువంటి కల్చర్ మనం జనరల్గా చూస్తే జయలలిత సీజన్ యాక్టర్, ఎంకే స్టాలిన్ ఆయన కూడా ఒకప్పుడు కొన్ని సినిమాలు నటించినటువంటి పరిస్థితి, తర్వాత తన కుమారుడు కూడా సినిమాలు నటించాడు. సో ఇప్పుడు మధ్యలో ఒకసారి రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలని ఆలోచన చేశారు, పార్టీ పేరును కూడా ప్రకటించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చివరాకరణ ఆ ఆలోచన విరమించుకున్నారు. కమల్ హాసన్ ఆయన కూడా ప్రయత్నం చేశారు, పార్టీ నిర్మించారు, పార్టీ పేరు అనౌన్స్ చేశారు, కొన్ని రోజుల పాటుగా ఏదో ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ పార్టీ కార్యక్రమాలు ముగించాయి. తర్వాత రాజ్యసభ మెంబర్గా ప్రజెంట్ కొనసాగుతున్నారు. అంటే సినిమా స్టార్లు సొంత రాజకీయ పార్టీ నిర్మించి ఎదిగినటువంటి దాఖలాలు ఒకటి జయలలిత సందర్భంలో. ఆ తర్వాత అంతటి స్థాయిలో ఎవరు అంటే సొంతగా పార్టీ పెట్టడం అంటే కేవలం విజయ్కి మాత్రమే సాధ్యమైంది. సొంతగా పార్టీ పెట్టాలన్న ఆలోచన గతంలో జయలలిత కూడా ఒక పార్టీలో తను పనిచేసిన ఆవిడే. స్టాలిన్ కూడా తన తండ్రి రాజకీయాల్లో భాగంగా ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం. సో ఇప్పుడు స్టాలిన్ తర్వాత ఒక అంత స్పెషల్ అటెన్షన్ని డ్రాగ్ చేయగలుగుతున్నారు విజయ్ తలపతి. మరి ఏ స్థాయిలో రాణిస్తున్నారని చూస్తున్నారు, జన ప్రవాహాన్ని చూస్తున్నారు కదా. మరి ఆ స్థాయిలో ఆయన అక్కడ పబ్లిక్ని గ్యాదర్ చేయగలిగారు. మరి రేపటి రోజున నిజంగానే ఈ స్టార్ హీరో పొలిటికల్గా కూడా పాలిటిక్స్లో కూడా ఒక స్టార్గా ఎదుగుతారా లేకపోతే ఎలా ఉంటుందో చూడాలి. సో విజయ్ తలపతి పొలిటికల్ ఎంట్రీ పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీకున్నటువంటి అభిమానాన్ని, మీకున్న నమ్మకాన్ని, మీకున్నటువంటి ఒపీనియన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.